దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు జీవించి ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటన. ఆయన అద్భుతాలు సూచక్రియలు చేస్తూ శిష్యులకు వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకుల్ని పరలోక రాజ్యం గురించిన వార్త అనేకులకు వినవడు చేస్తూ ఉండగా ఒకరోజు యోహాను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, బోధకుడా, నిన్నటి దినాన మీ యొక్క దృశ్యాన్ని చూసాం, మాకు ఆశ్చర్యం వేసింది. అదేమనగా, నిన్న మేము శిష్యులు అందరం కలిసి రోడ్డు పైన ప్రయాణమై వెళ్తుండగా, నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి దయ్యాలు వెలగొడుతూ ఉన్నాడు. అతన్ని మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అతనితో మనకి ఏమాత్రం సంబంధం, సహవాసం లేదు. కానీ అతడు దయాలు వెళ్ళగొట్టు చూసి మేము ఆశ్చర్యపోయాం. అతని దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయేమో, అతడేమైనా మంత్రగాడేమో, అతడేమైనా దయ్యాలకు అధిపతి ఏమో అని మేము ఆలోచన చేసి గమనించి చూస్తే అతని దగ్గర శక్తులు ఉన్నట్టు కానీ అతడు ఆ దయ్యాలకు అధిపతిలాగా కానీ లేడు. అతడు ఏం చేశాడంటే, నీ పేరుని ఎలగొడుతున్నాడయ్యా దయ్యాలని అన్నాడు. నీ పేరును ఉపయోగిస్తున్నాడు అన్నాడు. యేసు పేరున దయ్యాలను వెలగొడుతున్నాడు, నీ నామాన్ని ఉచ్చరిస్తున్నాడయ్యా అని యోహాను యేసుక్రీస్తు ప్రభుతో అంటాడు. అప్పుడు మీరు ఏం చేశారు అని యేసు ప్రభు వారు యోహాను అడిగితే, మేము ఎలా ఊరుకుంటాం, మేము వెళ్ళి ఎవర్రా నీవు, యేసుక్రీస్తు ప్రభు పేరును వాడుతున్నావు, ఆయన ఎవరనుకున్నావు, ఆయన మాకు సంబంధించిన వాడు. వాడితే ఏమైనా వాడితే ఎవరు వాడాలి, మేమే వాడాలి. ఆయన పేరును మేము వాడాలి. ఎవరే, మేము ఆయన శిష్యులం, మేము ఆయన శిష్యులం. మొదటి నుంచి మేము ఉన్నవారం. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళం మేము. ఆయనతో కలిసి భోజనం చేసిన వాళ్ళం మేము. అరే, ఆయన కష్టంలో, ఆయన శ్రమల్లో, ఆయన శోధనలో ఆయనతో కలిసి గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ప్రయాణం చేస్తున్న వాళ్ళం మేము. నువ్వెవర్రా యేసుక్రీస్తు ప్రభుని వాడుతావు అని మేము ఆయన్ని అడ్డుకున్నామయ్య గారు, ఆటంకపరిచాం అని చెప్పాడు. చాలా విచిత్రంగా ఉంది. అది మన అంశం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పేరు ఈయనకు మాత్రమే సొంతమైనట్టుగా, దాని హక్కులన్నీ ఈయన పొందినట్టుగా, ఏమంటారు, పేటెంట్ హక్కులు ఈయనే కొనుక్కున్నట్టుగా, మరొకరికి అవకాశమే లేకుండా, మరొకరు ఉచ్చరించకుండా, మరొకరు ఆయన గురించి మాట్లాడకుండా ఈయనే హక్కుదారుడైనట్టుగా అతన్ని వెళ్ళి ఆటంకపరచానని యేసు ప్రభుతో చెబుతాడు. చాలా డినామినేషన్ సంఘాల్లో ఇదే కదా జరిగేది. మేము మొదటి నుంచి ఉన్నవారం, మేము చర్చి కట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళం. ఈ సంఘంలో మొదటి విశ్వాసిని నేనే. అరే, పాస్టర్ గారు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఉన్న వ్యక్తిని నేనే. అరే, నాకు తెలియకుండా, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వేంటి పాస్టర్ గారి పేరు వాడుతావు అన్నట్లుగా ఉంది. నేనేదో స్టోరీలు చెప్పట్లేదు, నేను కూడా అనుభవించాను, నేను కూడా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లాన్ని. యోహాను గారు అంటున్నాడు, అయ్యా మేము ఆటంకపరిచాం. యేసు ప్రభు పేరు వాడొద్దు అని ఆటంకపరిచామయ్యా అని చాలా గర్వంగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుతో.
యేసు ప్రభు అన్నాడు, హూ ఆర్ యు, నువ్వెవరు? వారిని ఆటంకపరచడానికి నీవెవరు? ఎందుకు వారిని ఆటంకపరిచావు? ఎందుకు వారిని అభ్యంతర పెట్టావు? నీవు వారు ఉపయోగించింది నీ పేరు కాదుగా, వారు వాడింది నీ పేరు కాదుగా, వారు నీ పేరున దయ్యాలను వెళ్ళగొట్టలేదు కదా, వారు నా పేరున దయ్యాలు వెళ్ళగొట్టారు కదా, నా పేరున వారు అద్భుతాలు చేశారు కదా, సూచక క్రియలు చేశారు కదా, నీవెవరు? నీవెందుకు అభ్యంతరపరిచావు అని శిష్యుని కాస్త గద్దించినట్లుగా యేసు ప్రభువారు మాట్లాడుతూ, అతడు మన విరోధి కాదు, అతడు మన విరోధి కాదు, అతడు మనవాడే, నా పేరును ఉపయోగించాడు, మిగతా వారికి విడుదలను ఇచ్చాడు, మిగతా వారికి పట్టిన దయ్యాలను అతడు వెళ్ళగొట్టాడు అని శిష్యుల్ని గద్దిస్తాడు. బాగుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ అడుగుతాడు, నీకెందుకు అతన్ని అభ్యంతరపరచాలనిపించింది? నీకెందుకు అతన్ని ఆటంకపరచాలనిపించింది? మీరెందుకు అతన్ని అడ్డుకున్నారు అని అంటే యోహాన్ గారు చెప్పారు, అయ్యా అతడు మనల్ని నిన్ను వెంబడించువాడు కాదు అన్నాడు. ఈ మాట నన్ను చాలా బలపరిచి నన్ను సవాలు చేసిన మాటగా ఉంది. అయ్యా అతడు మనల్ని వెంబడించేవాడు కాదు, అతడు నీ ఫాలోవర్ కాదయ్యా, నిన్ను వెంబడించే వ్యక్తి అతడు కాదు. నీ పేరును వాడుతున్నాడు చూడు, నీ నామాన్ని ఉపయోగించి అద్భుతాలు చేస్తున్నాడు చూడు, నీ నామాన్ని వాడుకుంటున్నాడు చూడు, అతడు నిన్ను వెంబడించేవాడు కాదయ్యా. అతడు ఎవరిని వెంబడించేవాడో తెలియదు, అతడు దేనిని వెంబడిస్తాడో తెలియదు, ఎవరిని వెంబడిస్తున్నాడో తెలియదయ్యా. అందుకు మేము ఆటంకపరిచాం. అతడు మనల్ని వెంబడించేవాడు లేదా మనతో కలిసి వచ్చేవాడు లేదా నిన్ను వెంబడించేవాడైతే మేము అభ్యంతర పెట్టేవాళ్ళం కాదు, మేము అడ్డుకునేవారం కాదు. అద్భుతాలు చేస్తున్నవాడే, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నవాడే, ఉపదేశం చేస్తున్నవాడే, పరిచర్య చేస్తున్నవాడే, కానీ నిన్ను వెంబడించేవాడు కాదయ్యా. అతడు ఎవరినో వేటినో వెంబడిస్తాడయ్యా అని చెప్పాడు యోహాను గారు. ఇప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించకుండా అద్భుతాలు చేయగలడా? కానీ ఆ వ్యక్తి చేశాడు. యేసు ప్రభువును వెంబడించకుండా ఆయన పేరు ఉపయోగించి వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఆయన వెంబడించకుండా ఆయన పేరును ఉపయోగించి ప్రార్థన చేయొచ్చు. ఆయన వెంబడించకుండా ఆయన పేరు ఉపయోగించి అద్భుతాలు చేయొచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టచ్చు, సూచక్రియలు చేయొచ్చు. సార్వత్రిక సంఘానికి అర్థమవలసిన విషయం ఏంటంటే, అద్భుతాలు చేసిన వారందరూ లేదా చేస్తున్న వారందరూ యేసు ప్రభువును వెంబడిస్తున్న వారు కాదు. ఇదిగో నాలాగా వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళందరూ యేసు ప్రభువును వెంబడిస్తున్నట్టు కాదు. దయ్యాలు వెళ్ళగొట్టిన వారందరూ యేసు ప్రభువును వెంబడిస్తున్నట్టుగా భ్రమపడొద్దు. యేసు ప్రభువును వెంబడించని ఈ వ్యక్తి కూడా, యేసు ప్రభువును వెంబడించని ఈ వ్యక్తి కూడా దయ్యాలను వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనము. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యాలు వెళ్ళగొట్ట మేము చూసాము, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు గనక అతన్ని మేము ఆటంకపరిస్థిమి. ఆ వచనం మనకేం తెలియచేస్తుంది? ఆ వ్యక్తి యేసు ప్రభును వెంబడించేవాడు కాదు.
ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించకుండా ఎన్ని కార్యాలైనా చేయగలడు ఆయన పేరును ఉపయోగించి. ఇక నేను చక్కని ఆరాధన చేసిననుకో ఆయన నామమున, చేసినంత మాత్రాన ఆయన నిన్ను వెంబడించినట్టు కాదు కదా. గొప్ప గొప్ప సినీ గాయకురాండ్రు ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు పాటలు చక్కగా మధురంగా పాడతారు కదా, వారందరూ యేసు ప్రభును వెంబడించే వాళ్ళ? వెంబడిస్తున్నారా వారు? ఆయన పేట ప్రార్థన చేస్తున్న వారందరూ యేసు ప్రభును వెంబడిస్తున్నవారా? అసలు క్రొత్త నిబంధన సంఘము ప్రారంభమైంది వెంబడించుటలో ప్రారంభమైంది. యేసు ప్రభు వారు మొట్టమొదటి ఉపదేశమే మీరు నన్ను వెంబడించుడి అని స్టార్ట్ చేశాడు. శిష్యులను ఏర్పరచుకున్నదే మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పాడు. ఒక వ్యక్తి ఆయన ఫాలో అవ్వకుండా, ఆయన వెంబడించకుండా, ఆయన అనుసరించి నడుచుకోకుండా ఎన్ని కార్యాలు చేస్తే ఏంటి ఉపయోగం? ఎన్ని అద్భుతాలు చేస్తే ఏంటి ఉపయోగం? ఎంత పరిచర్య చేస్తే ఏంటి ఉపయోగం? దేవుని పరిచర్యకి ఎంత సహకరిస్తే ఏంటి ఉపయోగం? అది క్రొత్త నిబంధన సంఘ విశ్వాసి లక్షణం కాదు, అది దేవుని బిడ్డ లక్షణం అంతకంటే కాదు. ఆయనను వెంబడించేవారు కావాలి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కడు ఒక్కో రకమైన మ్యూజిక్లు వాయిస్తూ ఉంటారు. వాళ్ళందరూ యేసు ప్రభు ఫాలోవర్స్ అనుకోవద్దు. ఇదిగో యేసు ప్రభుని ఫాలో అవ్వకుండా ఈయన ఎన్ని అద్భుతాలు చేశాడండి, మీరని ఎలగొడతారు దయ్యాలని అని. ఎలగొట్టాడంటే పేరు తెలియదు. ఈ పెద్ద ఆయనకి, ఈ మనిషికి యేసు ప్రభుతో సహవాసం లేదు, యేసు ప్రభు అంటే తెలియదు, యేసు ప్రభుని వెంబడించలేదు, ఆయనతో కలిసి నడవలేదు, దయ్యాన్ని మాత్రం వెలగొట్టాడు. అది ఎట్లా సాధ్యమైంది? ఒక వ్యక్తి వెంబడించకుండా ఆయన పేరును ఉపయోగించి అద్భుతాలు చేయగలడు. ఎవరి కోసం అంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి కాదు, ఎదుట ఉన్న ఆ వ్యక్తి, ఏ వ్యక్తికి దయ్యం పెట్టిందో ఆ వ్యక్తి బలహీనతను బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి గాడిద ప్రార్థన చేసిన, గాడిద యేసు ప్రభు నామమును ఉపయోగించిన దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఈ మధ్యాహ్నం ప్రభు చెప్పమన్న మాట ఏంటంటే, చర్చికి వచ్చిన అందరూ వాక్యం వింటారు, ప్రార్థిస్తారు, పాడుతారు, ఆరాధిస్తారు, పరిచయం చేస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు లేదా కనుగో అన్నాడు. ఇంతకు వీళ్ళు నా ఫాలోవర్స్ అయినా కనుకో అన్నాడు. ఇంతకు వీళ్ళు నా అనుచరులేనా, నన్ను వెంబడించే వాళ్ళేనా? నన్ను వెంబడిస్తున్నారా మరి, లేకపోతే ఈ వ్యక్తిలాగా వేటినో ఎవరెవరిని వెంబడిస్తూ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారా అని కనుక్కోమని చెప్పాడు ఉదయకాల సమయం. మీరు ఎవరి ఫాలోవర్స్? మీరు ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? హిజ్కియా మోకరించి ప్రార్థన చేస్తే చనిపోతావని సెలవిచ్చి బయటికి వెళ్ళిపోయిన యెషయా ప్రవక్త తన ఇల్లు దాటి కాస్త ముందుకు వెళ్ళక మునిపే వెంటనే దేవుడు యెషయాతో మాట్లాడి, నువ్వు తిరిగి వెళ్ళు, హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అతని ప్రార్థనని అంగీకరించాను, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహిస్తాను నేను అని దేవుడు వెంటనే మనసు మార్చుకున్నాడు. ఏంటి? దేవుడు తన హృదయాన్ని మార్చుకున్నాడు. ఏంటి? నేను అనుకున్నాను హిజ్కియా ఏం పనులు చేసిండబ్బా అనిపించింది నాకు. సెకండ్లో తన హృదయాన్ని మార్చుకున్నాడే దేవుడు, మనసును మార్చుకున్నాడే. తాను కీడు చేస్తానన్న దేవుడు కీడు చేయకుండా అతనికి ఆయుష్ని ఇచ్చాడే, అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చాడే. హిజ్కియాను గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే గుండె పగిలిపోయింది. అంత గొప్ప భక్తిపరుడు హిజ్కియాను గురించి ఏమని రాయబడిందంటే, అతని వంటి వాడు అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అతనికి సమమైన వాడు ఒక్కడు లేడు అన్నాడు. హిజ్కియా వంటి భక్తిపరుడు, హిజ్కియా వంటి విశ్వాసం కలిగిన వాడు
అతనికి ముందు కానీ అతని తర్వాత వచ్చిన రాజులు కానీ ఎవరు కూడా లేరు అని దేవుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు హిజ్కియా గురించి. అంత భక్తి హిజ్కియాకి ఎలా వచ్చింది? హిజ్కియా ప్రార్థించగానే దేవుడు వెంటనే ఎలా సమాధానం ఇచ్చాడు? హిజ్కియా ప్రార్థించగానే దేవుడు కన్నీరు కార్చగానే దేవుడు వెంటనే తన మనసుని ఎలా మార్చుకున్నాడు హిజ్కియా కోసము? గోడ గడియారాన్ని వెనకకు తిప్పాడంటండి, సూర్యుని గడియారాన్ని వెనకకు తిప్పాడంట. 15 సంవత్సరాలు 15 ఇయర్స్ కాలాన్ని వెనకకు తిప్పిన దేవుడు హిజ్కియా కోసం. ఒక హిజ్కియా కోసం, ఒక మనుషుని కోసము కాలాన్ని వెనకకు తిప్పేశాడట, గడియారం వెనకకు వెళ్ళేలా చేశాడట, సూచనగా, గుర్తుగా. 2వ రాజుల గ్రంథము ఆ మాట చదువుదాం. 18వ అధ్యాయము 5-6 వచనాలు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. ఎంత దమ్మున్న స్టేట్మెంట్ అండి! ఒక వ్యక్తికి ఇంకేం కావాలి దేవుని యొద్ద నుంచి? మన భాషలో చెప్పాలంటే, ఒరే హిజ్కియా, నీలాంటోడు నీకు ముందుగా నీ తర్వాతగా లేడు పోరా అన్నాడు. ఎందుకు లేడు అంటే కింది 6వ వచనంలో చెప్పాడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఎవరంటే హిజ్కియా? దేవుణ్ణి వెంబడించువాడు. హిజ్కియా యెహోవాను వెంబడించువాడు. ఆయన హత్తుకొని ఆయన వెంబడించిన వాడు హిజ్కియా. అందుకే ఆయన కన్నీరు కారిస్తే దేవుడు చూసి చలించిపోయాడు. ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు. అయ్యా, మరణకరమైన రోగం వచ్చిందని హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకోలేకపోయాడు, చలించిపోయాడు. కనీసం ఒక రోజైనా ఆగాలిగా, కనీసం 2-3 గంటలన్నా ఆగాలిగా. సరే చూద్దాంలే, రేపు ఇద్దాంలే, సమాధానం ఆన్సర్ అనుకోవాలి కదా. లేదు, ఆ సమయంలోనే శీఘ్రముగా వెంటనే ఎవరు హిజ్కియా అంటే దేవుణ్ణి వెంబడించేవాడు, యెహోవాను వెంబడించిన వాడు. ఆయన గురించి రాయబడి ఉంది, నీ పూర్వీకులు, నీ తర్వాత వారు, అలాంటి ఎవరు కూడా నీకు సమమైన వాడు ఒక్కడు కూడా లేడు హిజ్కియా. నీలాంటి విశ్వాసం, నీలాగా వెంబడించిన వాడు ఒక్కడు లేడన్నాడు. అంటే దావీదు కంటే కూడా కాస్త ఒక మెట్టి ఎక్కువనే ఆత్మీయతలో, భక్తిలో ఉన్నవాడుగా హిజ్కియా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. సాధారణంగానే దావీదు లాంటి వారు లేరు, కానీ దావీదు కంటే కాస్త ఎక్కువనే ఇతని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అతని వంటి వాడు లేడంట. అంతటిగా దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే అతని వెళ్ళిన చోటెల్లా, అతని పోయిన స్థలానికెల్లా యెహోవా అతనికి తోడై ఉండని గనక అతనికి అన్ని జయములే కలిగెను అని 7వ వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళే చోటనెల్లా అతడు జయము పొందెను. చాలు. కావున అంటే కండిషనే కదా. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను కండిషనే కదా. ఎందుకు? అది నువ్వు ఆయన వెంబడిస్తే కదా ఆయన నీకు తోడుగా ఉండేది. నీ కుటుంబానికి ఆయన తోడుగా ఉండేది నువ్వు ఆయన వెంబడిస్తే కదా. యోహాన్ అంటాడు, అయ్యా నేను ఎందుకు ఆటంకపరిచానంటే అతడు మన ఫాలోవర్ కాదయ్యా, అతడు మనం వెంబడించేవాడు కాదు. వెంబడించేవాడు, దేవుని వెంబడించేవాడు కన్నీరు కారిస్తే చాలండి, ఆయన ఊరుకోడు.
దేవుని వెంబడించేవాడు మోకరించి కన్నీరు కారిస్తే ఆయన పరలోకంలో హాయిగా చూస్తూ ఊరుకోడు. నీ కొరకు దేనినైనా ఎవరినైనా అలా మార్చి నీకు మేలు కలిగిస్తాడు. అరే గోడ తట్టు తిప్పుకొని కన్నీరు కారిస్తే తన మనసునే మార్చుకున్నాడు దేవుడు. వెంబడించిన వాడి కన్నీరు కారిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు, అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు. ప్రపంచ చరిత్రలో ఆయుష్ వెనక్కి వెళ్ళినట్టుగా ఎవరికైనా ఉందా? బైబిల్లో ఎవరికీ లేదు. బైబిల్లో ఎవరికి, ఒక హిజ్కియాకు తప్ప. ఒక హిజ్కియానే ఆ కృప పొందుకున్నాడు. నువ్వు ఎవరి ఫాలోవర్? ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, బోధిస్తున్నావు, అన్ని చేస్తున్నావు, ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? ఆయన నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయాలంటే నువ్వు ఆయన వెంబడించాలి కదా, నువ్వు ఆయనకు ఫాలోవర్గా మార్చబడాలి కదా. యోహాన్ అంటాడు, అయ్యా అతడు మనల్ని వెంబడించువాడు కాదు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మంచిగా వాక్యాన్ని బోధించి భోజనం పెట్టి వారికి రొట్టె ముక్కలు ఇచ్చి చేప ముక్కలు ఇచ్చినప్పుడు అందరూ ఆయన ఫాలో అయ్యారట. అందరూ ఫాలో అయ్యారు. ఆయన కఠినమైన ఉపదేశం చేసి పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్కు 12 మంది మిగిలారు. 12 మందిలో పేతురు వచ్చి, ప్రభు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అంటే నువ్వు కూడా ఉంటావా పోతావా అన్నాడు. నువ్వు కూడా ఏ బ్యాచ్, 12 మంది బ్యాచా లేకపోతే పోయిన బ్యాచా, ఏ బ్యాచ్లో ఉంటావా అని అడిగాడు. నిన్ను విడిచిపెట్టి ఎక్కడ పోతున్నాయ్యా, ఆ బ్యాచ్ అంటే పోయే బ్యాచ్ అన్నాడు. సరే ఫాలో అని చెప్పాడు. యేసయ్య శిలువలో బలియాగమై శిలువలో వేలాడుచున్నప్పుడు ఒక్క ఆయనే మిగిలాడు ఆయన దగ్గర. ఆయనే ఈయన, ఈ యోహాను. ఇప్పుడు యోహాను గురించి మాట్లాడాలంటే మళ్ళీ అదొక ప్రసంగం అవుతుంది. ఈడ చెప్పాడు, ఆ మాట మీద నిలబడ్డాడు యేసు ప్రభువారు శిలువలో ఎక్కి బలియాగం అయ్యేంత వరకు. అయ్యా నేను చెప్పేవాణ్ణి కాదు, నేను చేసేవాణ్ణి. నేను ఎందుకు ఆటంకపరిచానంటే అతడు మనల్ని వెంబడించేవాడు కాదు. మరి నీవు? అతడు మనల్ని వెంబడించేవాడు కాదు అని చెప్పావు. అతడు మనకు సంబంధి కాదు అని చెప్పావు. అతడు ఎవరినో ఫాలో అవుతాడని చెప్పావు. మరి నీవు? నేను చెబుతున్నాను, అయ్యా అతడు మన సంబంధి కాదండి, మనల్ని వెంబడించేవాడు కాదు. అతడు మన పేరుని వాడుకుంటాడయ్యా, అందుకే వాడిని గద్దించాను, ఆటంకపరిచాను, అభ్యంతరపరిచాను అంటే, యోహాను బాగానే చెబుతున్నావు, మరి నీవు? అయ్యా నేను చచ్చేంత వరకు నేను వెంబడిస్తానయ్యా. ఆ మాట మీద ఉన్నాడండి. ఒక్కసారి ఆ మాట చదువుదామా? అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి, ఆ తర్వాత అతనికి ఇదిగో నీ తల్లి అని చెప్పి అప్పగిస్తాడు కదా. అప్పుడు ఎవరున్నారు శిలువ దగ్గర? 12 మంది శిష్యులు ఎవరున్నారు? యోహాను ఒక్కడే ఉన్నాడు. శ్రమ కలిగినా వెనకకు పోలేదు, శోధన కలిగినా వెనకకు పోలేదు, యేసు ప్రభుకు సంఖ్యలు వేస్తున్నా వెనకకు పోలేదు. ఆయన పిడిగుద్దులు గుద్దుతూ ఆయన మొత్తం దేహాన్ని చీల్చుతున్నా వెనకకు పోలేదు, వెంబడించాడు. ఒకరి మీద ఎలిగేషన్ పెట్టినవాడు, ఒకరిని తప్పు అని ఎంచినవాడు, ఒకరి గురించి చెడుగా అతను నేను వెంబడించలేదని అతని గురించి ప్రశ్నించిన వాడు తాను మాత్రము వాటిలో నిలిచి ఉన్నాడు. ఇప్పుడు నేను ఒకరిని ఎలిగేషన్ చేస్తుంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు పలానా వ్యక్తి మంచోడు కాదని నేను చెబుతున్నప్పుడు నేనేం చేయాలి? నేను మంచివాడిగా ఉండాలి అంతవరకు. చివరిగా ఆయన వెంబడించకపోతే ఏమవుద్ది? మరి వెంబడిస్తే ఇది వస్తుందని చెప్తున్నారు కదా, వెంబడించకపోతే ఏమవుద్ది? అది కూడా చెప్పాలిగా. మరి వెంబడిస్తే
దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు వెంటనే కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు యోహాను కూడా వెంబడించిన యోహాన్ని మామూలుగా విడిచిపెట్టలే. ఒక ప్రసంగం అయితే చెప్పి నేను వాళ్ళకి స్కిప్ చేశాను, దాన్ని వదిలేస్తున్నాను. యోహాను ఎక్కడికి పోయాడు? ఎక్కడికి వెళ్ళాడు యోహాను? బ్రతికుండగానే ఎక్కడికి వెళ్ళాడు? యోహాను బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళి బంగారు వీధులు చూసి వీధులపై నడిచి ఇగో ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆయన వెంబడించిన వాని స్థానం ఎక్కడా? పరలోకంలో. నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో నన్ను అనుసరించి లేదా మంచి మనసుతో నన్ను వెంబడించిన కారణాన అతన్ని నేను మంచి దేశంలో ప్రవేశపెట్టుదును అన్నాడు. నువ్వు ఆయన వెంబడిస్తే ఏం జరుగుద్ది అంటే, ఆయన పేరు అద్భుతాలు చేస్తే కాదు, ఆయన పేరులో గొప్ప కార్యాలు చేస్తే కాదు, ఆయన పేరు ఉపయోగించి నువ్వు గొప్ప గొప్ప ఉపదేశాలు చేస్తే కాదు, ఆయన వెంబడిస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ వెళ్ళిన చోట నీకు జయాన్ని ఇస్తాడు. శ్రమకాలంలో ప్రార్థించినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉండి సమాధానం ఇస్తాడు. ఆయన వెంబడించిన వాడు పరలోకంలో చేర్చుతాడు దేవుడు. సరే, ఆయన వెంబడించకపోతే ఒక్క మాటలు చెప్పాడు, ఎవడు నన్ను వెంబడింప గోరడో వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. ఇప్పుడు వీళ్ళే, ఈ బ్యాచే, ప్రభువా నీ పేరిట అద్భుతాలు చేయలేదా, ఆరాధన చేయలేదా, ప్రార్థన చేయలేదా, సేవ చేయలేదా, ప్రభువా 100 మందికి బాప్తిసం నేను ఇవ్వలేదా, సూచక్రియలు చేయలేదా, పెద్ద పెద్ద క్రూసేలు నేను పెట్టలేదా, ఫంక్షన్లు తీసుకొని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టలేదా, పరలోకం దిగొచ్చేటట్టుగా ప్రార్థన చేసినగా ప్రభువా అని అన్నా, నువ్వు ఎవరిని ఫాలో అయ్యవరా, హూ ఆర్ యు అంటాడు. నువ్వు ఎవరిని వెంబడించావు? నువ్వు ఎవరి ఫాలోవర్వి? అక్రమము చేయవారల్లా నా యొద్ద నుంచి తొలగిపోండి. ఎవడు ఆయన వెంబడింపడో, ఎవరిని ఆయన ఫాలోవర్గా మార్చబడో అతను నాకు పాత్రుడు కాదని యేసు ప్రభువు చెప్పాడు స్వయంగా ఈ మాట. ఇంకో దగ్గర ఏమంటాడంటే, నన్ను వెంబడింపని ప్రతివాడు నాకు శిష్యుడు కాదు అన్నాడు. రెఫరెన్స్ ఇస్తే సమయం వద్దని నేను చెప్పట్లేను, కానీ పాత్రుడు చదవండి. మత్తయి సువార్త 10:38 తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అని మత్తయి 10:38 ఉంటుంది. లూకాసు వార్త 14:27 మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని ఉంటుంది. చాలు. వెంబడింపని వారు ఎవరు? శిష్యుడు కాదు, పాత్రుడు కాదు. పోయిన ఆదివారం వెనుకకు తిరిగిన వాడు పాత్రుడు కాదు. ఇక్కడనేమో నన్ను వెంబడింపని వాడు, మరి దయాలు వెలుగొట్టిన వాడు ఎవరి పాత్ర? మరి ఆరాధన చేసిన వారు ఎవరి పాత్రులు? వాళ్ళు దేవునికి పాత్రులు కాదు. గుడ్డిగా యూట్యూబ్ని చూసి, గుడ్డుగా ఫేస్బుక్ని చూసి, ఆహాన్ని చూసి వాళ్ళు ఏడుతుంటే నువ్వు ఏడు చేసి, వాడు కళ్ళు మూసుకొని నువ్వు మూసేసుకొని, ఏంలే అంత ఫేక్, అంత ఉట్టిదే. నా పేరిట అద్భుతాలు చేయొచ్చు, అంత మాత్రాన నన్ను వెంబడించకపోతారు నాకు పాత్రుడు కాదు. నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కాదు. యోహాన్ అంటాడు, అయ్యా అతను ఎందుకు అభ్యంతరపరచానంటే అతడు నిన్ను వెంబడించేవాడు కాదయ్యా. మరి నీవు యోహాన్ అంటే నేను చచ్చేంతవరకు వెంబడిస్తానయ్యా అన్నాడు. ఆ మాట మీద ఉన్నాడండి. 11 మంది వెళ్ళిపోయారు కానీ యోహాను పోలే. యోహాను కూడా చచ్చిపోవచ్చు ఒకవేళ. యోహాను కూడా వారు ఇంకా రోమా సైనికులు ఏదైనా చేయొచ్చు. అయినా సరే కన్నది కాబట్టి తల్లి ఉంది ఆడ. ఆ తర్వాత యోహాను ఉన్నాడు శిలువ దగ్గర. ఇద్దరే కదా ఉన్నది మనం చదువుకున్న వాక్యంలో. ఆయన తల్లియు ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను శిలువ దగ్గర నిల్చుడు చూచి
చూసారా? ఒక కమిట్మెంట్ కలిగిన వాడు, తీర్మానం కలిగిన వాడు, వెంబడించిన వానికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన వెంబడించిన వాని దేవుడు విజయాలను ఇస్తాడు. ఆయన వెంబడించిన వాడు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆయన వెంబడించిన వాడు పరలోకానికి చేర్చబడతాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెనందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి కళ్ళు మూసుకొని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయన దేవుడు మాట్లాడిన మరొక అద్భుతమైన మాట. నీవు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? ఆయన పేరును వాడుతున్న ప్రతి వాడు కూడా ఆయన వెంబడించినట్టు కాదు. ఆయన పేరును వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంబడించినట్టు కాదు. ఆయన వెంబడించినట్టు కాదు. హల్లెలూయా. చెయ్యి 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 ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. మౌనంగా ఉండకు, మౌనంగా ఉండకు. ఓ, ఆయన పేరును అద్భుతాలు చేశానని చెబుతున్న వారందరూ ఆయన వెంబడించిన వారు కాదు. ఇదిగో ఒక వ్యక్తి అంట యేసు పేరుట దయ్యాలను వెలగొట్టాడట. యోహాను చెబుతున్నాడు, అయ్యా అతడు దయ్యాలు వెలగొట్టిన వాడే, కానీ అతడు నిన్ను వెంబడించువాడు కాదయ్యా, అతన్ని వెంబడించువాడు కాదు. ఈ మధ్యాహ్న కాల సమయం ఎవరు ఆయనను వెంబడిస్తారు, ఎవరు ఆయనను వెంబడిస్తారు వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ప్రార్థిస్తున్నావు, ప్రభువా నీకు నాకు తోడుగా ఉండయ్యా, అయ్యా నేను చేసిన ప్రతి పనులు నాకు జయము కలిగించయ్యా, నేను ప్రార్థిస్తే నాకు సమాధానం ఇవ్వయ్యా, నీ కార్యమును సఫలము చేయయ్యా. మంచిదే. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు వేటిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఆయన పేరున ప్రార్థిస్తున్నావు, ఆయన పేరున ఆరాధిస్తున్నావు, ఆయన పేరున పరిచయం చేస్తున్నావు, నీ అవసరానికి ఆయన పేరును వాడుకుంటున్నావు, కానీ ఆయన వెంబడించట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్న మాట. ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నావు నాకు తోడుగా ఉండయ్యా అని, అయ్యా నాకు జయమివ్వ అని ప్రార్థిస్తున్నావు, అయ్యా నా ప్రార్థనకు సమాధానం ఇవ్వయ్యా అని ప్రార్థిస్తున్నావు. నీవు మాత్రం ఆయన వెంబడించట్లేవు, ఆయన వెంబడించట్లేవు. హిజ్కియా గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు కదా. హిజ్కియా లాంటి వాడు అతని పూర్వీకులలో, అతని తర్వాత వచ్చిన రాజుల్లో ఒక్కడును లేడు. అతనికి సమమైన వాడు ఒక్కడును లేడు. హిజ్కియా ఆయనను వెంబడించిన వాడు. హిజ్కియా ఆయనను వెంబడించిన వాడు. పాడినంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన, భోగించినంత మాత్రాన, పరిచర్య చేసినంత మాత్రాన, అద్భుతాలు చేసినంత మాత్రాన, సూచక్రియలు చేసినంత మాత్రాన నువ్వు ఆయన్ని వెంబడించిన వాడు అనుకుంటున్నావు బిడ్డ. నిజముగా నువ్వు ఆయన వెంబడించిన వ్యక్తివి అయితే, నిజముగా నువ్వు ఆయన వెంబడించిన వ్యక్తివి అయితే, నా దేవుని కరుణ హస్తము నీకు తోడుగా ఉంటది. నా దేవుని కరుణ హస్తము నీకు తోడుగా ఉంటది. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఆయనకు జయమును ఇస్తాడు. చివరి ప్రార్థన ఆశ్రయంతో ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ మా క్లుప్తంగా ప్రార్థిస్తుండగా అందరూ కూడా ఏకీభవిద్దాం. వాక్యం కొరకు, ఆరాధన కొరకు ప్రార్థిస్తుండగా ఏకీభవిద్దాం. జీవము కలిగినటువంటి తండ్రి, నమ్మదగినటువంటి ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. జగతి పూర్వమైన తండ్రి, నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నటువంటి మా మంచి కాపరి, మీ ఉన్నతమైనటువంటి ఘనశ్రేష్ఠ నామమును బట్టి ఈ ఉదయకాల సమయమున మీ నామమునకు స్తోత్రములు నాయన. నేడు పునరుత్థానపు ఆరాధన ప్రారంభము నుండి ప్రభువా ఈ ముగింపు వరకు కూడా మీరు మాతో ఉన్నందుకు స్తుతిస్తున్నాం. మా మధ్యలో మీరు ఉన్నందుకు మీ నామమునకు మహిమను తెలియజేస్తుంటున్నాం ప్రభువా. ప్రభువైన దేవా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా మహిమను పొందుకొని వాక్పరిచర్య ద్వారా నీ ప్రియ బిడ్డలకు కావలసినటువంటి ఉపదేశమును మీరు అందించినందుకు వందనాలు.
అయ్యా నీకు స్తోత్రమునైనా సంఘముగా ఇంకను ప్రభువా మేము మిమ్మల్ని వెంబడించాలని నా తండ్రి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడినటువంటి మీ వాక్కు కొరకై మీ నామాన్ని స్తుతిస్తుంటున్నాము నాయన. నీ సన్నిధికి వస్తున్న వారిమిగా, నీ బిడ్డలమైనటువంటి వారిమిగా, నీ పేరు పెట్టబడినటువంటి వారిమిగా నా తండ్రి, ఇదిగో భక్తి చేస్తున్నటువంటి వారిమిగా, పరిచర్య చేస్తున్నటువంటి వారిమిగా, ప్రార్థిస్తున్నటువంటి వారిమిగా, నీ నామాన్ని అయ్యా భరిస్తూ మోస్తున్నటువంటి వారిగా ఉంటున్న మేము అయ్యా నిన్ను వెంబడించడము లేదని నా తండ్రి మీ సేవకుల ముఖాంతరంగా తేటగా సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతున్నారు. నిజమే ప్రభా, వేటినో వెంబడిస్తూ వేటినో అనుసరిస్తూ నాయన అయ్యా మిమ్మల్ని వెంబడిస్తున్నామన్నటువంటి భ్రమలో అయ్యా సంవత్సరముల తరబడి బ్రతికేస్తూ ఉన్నాం. అయ్యా నీకు స్తోత్రం. అందుకనే నాయన మేము ప్రార్థించిన నా తండ్రి సమాధానము పొందుకోలేకపోయాం. దేవ కన్నీరు కార్చిన విజయములను చూడలేకపోయాం. ప్రభు అయిన దేవా నీకు వందనములు నాయన. ఇదిగో నా తన్ని నేను హత్తుకున్న హిజ్కియా, నిన్ను వెంబడించినటువంటి హిజ్కియా ప్రభువా, ఇదిగో నా దేవా నీకు వందనాలు. గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని కన్నీళ్లు విడవగా నా తండ్రి ప్రార్థించగా నీకు మొరపెట్టగా నాయన అతని మనవిని విని నా తండ్రి నీకు స్తోత్రము నాయన. 15 సంవత్సరముల ఆయుష్ను మీరు పొడిగించినట్లుగా అయ్యా నీ లేఖనాల్లో మేము చూస్తున్నాము ప్రభు. అయ్యా మీకు వందనములు నాయన. ఇదిగో ఈ మాటలు విన్నటువంటి మేమందరము కూడా నేను వెంబడించుటకు సహాయము చేయండి. పరిపూర్ణంగా నాయన, పరిపూర్ణమైన మనస్సుతో నాయన, పూర్ణ హృదయముతో కాలేబు వలె నాయన నిన్ను అనుసరించుటకు, నేను హత్తుకునుటకు, నిన్ను వెంబడించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వందనములు నాయన. ఇదిగో నా తండ్రి యోహాను మా ముందు ఉంచారు నాయన. అయ్యా నేను వెంబడించలేదని నా తండ్రి ఆ వ్యక్తిని నాయన నేను ఆటంకపరిచాను అంటున్నాడు. అయితే నేను మాత్రము అయ్యా శ్రమలో కూడా నా తండ్రి, మరణములో కూడా నాయన, శ్రమ ఎదురుగా ఉన్న కష్టకాలమైన సంభవించిన అయ్యా నేను నిన్ను హత్తుకునుట విడువని అన్నట్టు తండ్రి నీ ఎదుట నిలువబడ్డాడు, సిలువ ఎదుట నిలువబడ్డాడు ప్రభువ. అయ్యా ఇచ్చిన మాట మీద నా తండ్రి అంతము వరకు నిన్ను వెంబడించిన వ్యక్తిగా నాయన యోహాను ఉన్నాడు. దేవానికి వందనాలు. యోహాను వల్ల హిజ్కియా వల్ల ప్రభువ నిన్ను వెంబడించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నిన్ను వెంబడిస్తున్నటువంటి వారు ప్రార్థిస్తే నీవు సమాధానం ఇస్తానన్నావు, గొప్ప కార్యములు చేస్తానన్నావు. నిన్ను వెంబడించేటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నీవు ఘన విజయాలను కలిగిస్తానని సెలవిచ్చావు. నిన్ను వెంబడించినటువంటి వారిని పరమందు నిలువబెడతానన్నావయ్యా. నీకు స్తుతి కలుగునుగాక. నిన్ను వెంబడించి ఉన్నతమైన మేలును మేము పొందుకోవడానికి సహాయము చేయను. దేవా నీకు వందనములు నాయన. నిన్ను వెంబడింపని వాడు నీకు పాత్రుడు కాదంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నిన్ను వెంబడించేటువంటి స్థితిని మాకు దయచేయనాయన. అన్ని వేళలా నిన్ను వెంబడించేటువంటి కృప మాకు అనుగ్రహించండి. యోహాను వలె నిన్ను అనుసరించి నడిచేటువంటి కృప దయచేయండి ప్రభు అయిన దేవా. నీ ఆజ్ఞలను అనుసరించినట్లు, మా కాడెత్తుకొని నిన్ను వెంబడించినట్లు ప్రభువా, నీ యొద్ద నిలిచి ఉండునట్లుగా నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ మాటలు ప్రభువా నీకు వందనాలు. మాకు దీవెనకరంగా మార్చండి. మా జీవితములకు ప్రభువా వెలుగుమయంగా మార్చమని వేడుకుంటున్నాను. నేను వెంబడించిన వారు జీవిస్తాడు ప్రభువా. నేను వెంబడించినటువంటి వానికి మరణము లేదు, రెండవ మరణము లేదు నాయన. నిరంతరము చిరకాలము నాయన నీ ఎదుట నిలిచి ఉంటాడు గనక నేను వెంబడించి నిత్య జీవమునో ప్రభువా మేము హక్కుదారులమవుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాను. నిన్ను వెంబడిస్తున్నా తండ్రి నీకు వందనాలు. నీ ఉండు స్థలములో మేము ఉండడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు నా తండ్రి మా వినికిడిలో దీవింపబడినట్లు సహాయము చేయి. వాక్యానుసారమైన జీవితము మా అందరికీ దయచేయనాయి. నీవు నరుల క్రియలను బాగుగా ఎరుగుదువు ప్రభువా. ప్రతి వారి ఆంతర్యమును నీవు నా తండ్రి పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న దేవుడవు గనుక మాకే మాట కావాలో నీకు తెలుసు గనుక ఆ మాట ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు ప్రభువా. వేటినైనా నీకంటే ఎక్కువగా నా తండ్రి మేము వెంబడించినట్లుగా, వాటిని అనుసరించినట్లుగా, నిన్ను వెంబడించకుండా మేము ఉన్నట్లయితే ప్రభువా వాటి విషయంలో మా అందరికీ విడుదల దయచే అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నేను వెంబడించేటువంటి కృపను ప్రసాదించండి. నేను వెంబడించుటలో నన్ను మమ్ములను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. దైవమా నీకు వందనాలు. విత్తబడిన కానుకలను బట్టి వందనాలు. గుప్పిలి విప్పండి, ఆశీర్వదించండి. రెట్టింపు దీవెన నీ బిడ్డలకు కలిగించండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ విధమైన ఆసక్తి చేత, ఏ విధమైన ఆలోచన చేత నీ మందిరానికి వచ్చారు, నీ బలిపీఠం మీద నుండి దీవెన పొందుకొని వెళ్ళునట్లు, కృప పొందుకొని వెళ్ళునట్లుగా నీ కృప వారి తలల మీద ఉంచుమని వేడుకుంటున్నాను. నీ దీవెన వారి తలల మీద ఉంచుమని వేడుకుంటున్నాను
ప్రభు నీ సన్నిధి నుంచి సమాధానముతో సంతోషముతో దేవాన్ని దీవెన పొందుకొని వెలుటకు కృప చూపుమని ప్రార్థిస్తూ ఈ మధ్యాహ్న కాల దీవెన ఆశీర్వాదముల చేత నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను తృప్తితో ప్రభువా మీరు నింపి పంపుమని వేడుకుంటున్నాను. ప్రభు అయిన దేవాని నామమునకు స్తోత్రములు తెలియపరుస్తూ ఈ మధ్యాహ్న కాల సమయము ప్రభువా చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. క్షేమంగా నడిపించారు, మరలా తిరిగి వెలుస్తుండగా మీ హస్తము తోడుగా ఉంచండి. మీ నీడను వారిని నడిపించి గమ్యమునకు చేర్చమని వేడుకుంటూ మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినమున ఈ రీతిగా సంఘముగా సహవాసముగా కూడి నిన్న ఆయన నీ నామాన్ని ఆరాధించినంత మట్టుకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడ మనకును సకల పరిశుద్ధులకును ఈ దినం ఆరాధనలో పాల్గొన్న వాక్యం ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ సదాకాలం తోడేండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కనందగొట్టిన నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు. దేవుడి మీద దీవించునుగాక. ఆమేన్.